హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎంజే వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డే అనేది స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలు ఇంకా స్కూల్కి రెడీ అయిపోయారు, టిఫిన్ చేశారు. ఇంకా ఆటో అండ్ వ్యాన్ రావాలి. ఇంకా ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా. సో నేను కూడా ఇంకా ఆఫీస్ వర్క్ లాగిన్ చేశాను. ఇంకా నిన్న వీడియో నిన్న డే వ్లాగ్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఎడిట్ చేసే వరకు నైట్ 1:30 అయిపోయింది. ఇంకా రిలీజ్ చేయాలని తొందరగా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా త్వరగా ఎడిటింగ్ వర్క్ పూర్తి చేసేసాను. ఇప్పుడే ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా ఇప్పుడు ఇంకొక 8:30 9 o'clock వరకు రిలీజ్ అయిపోతుంది. సో మన వీడియోస్ అన్నీ 4Kలోనే ఉంటాయి ఫ్రెండ్స్. హై రిజల్యూషన్ మెయింటైన్ చేస్తాము. క్లారిటీ అనేది వీడియో క్లారిటీ అయితే మ్యాక్సిమం 4Kలోనే మనము రిలీజ్ చేస్తాం. మన ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ చూసినా కూడా 4Kలోనే ఉంటుంది. కానీ సౌండ్ కొంచెం ఇబ్బంది, సౌండ్ క్లారిటీ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడైతే బయటికి వెళ్తానో అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్ వల్ల చాలా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. నార్మల్గా ఇంట్లోనే అలాగా వ్లాగ్ చేస్తే మాత్రం క్లారిటీగానే వస్తుంది. మళ్ళీ ఏంటంటే కూడా వ్లాగింగ్ అనేది చేయడం కొంచెం కష్టం కదా ఫ్రెండ్స్. సో మనము కంటిన్యూస్గా ఫ్లోగా మాట్లాడాలి. సో మనం మాట్లాడేది కరెక్ట్గా ఉండాలి. అవన్నీ చూసుకొని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ కానీ లేదంటే రిపీటెడ్గా సెంటెన్సెస్ చెప్తాము, అవన్నీ కట్ చేయాలి. సో ఇలా ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా లేట్ అవుతుంది. సో నేను మ్యాక్సిమం రోజు 9:30 అలాగా వ్లాగ్ అనేది ఎండ్ చేసేసి నైట్ 1 o'clock వరకు ఎడిటింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో అంతా ఎక్స్పోర్ట్ కొట్టాక పడుకుంటాను. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తేనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. సో చాలామంది చూస్తున్నారు కానీ కింద లైక్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, అది కొట్టడం మర్చిపోతున్నారు. సో ఈ వ్లాగ్ నుంచి కంపల్సరీ మా వ్లాగ్స్ ఏవైతే చూస్తారో వీటికి మాత్రం లైక్ కొట్టి మీ సపోర్ట్ తెలపాలని నేను కోరుకుంటున్నాను. గరుడగమనమిన చరణగమనమిన మనసిన సతు మమ నిత్యం. గరుడగమనమిన చరణగమనమిన మనసిన సతు మమ నిత్యం. మనసిన సతు మమ నిత్యం. మమ తాపమపాకురు దేవా, మమ తాపమపాకురు దేవా, మమ తాపమపాకురు దేవా, మమ తాపమపాకురు దేవా. శంకర చక్రహర దుష్ట దైత్య సర్వలోక శరణా. శంకర చక్రహర దుష్ట దైత్య హర సర్వలోక శరణా. సర్వలోక శరణా. మమ తాపమపాకురు దేవా, మమ తాపమపాకురు దేవా. ఆర్వి ఈరోజు ఏం ఎగ్జామ్? సెకండ్ లాంగ్వేజ్ ఏంటి నీకు? హిందీయా? అంతా చదువుకున్నావా మరి? మంచిగా రాయాలి. అన్నీ చదువుకుంటున్నావా బుక్స్? మళ్ళీ రేపేం ఎగ్జామ్? వావ్, నా ఫేవరెట్ సబ్జెక్ట్ కంప్యూటర్ తెలుసా? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్సా? ఇంకా వేరే సెకండ్ ఫేవరెట్? ఒకటే ఫేవరెటా? తొందర రెడీగా, మరి వ్యాన్ టైం అవుతుంది. ఈరోజు లేట్ వచ్చారు. ఈరోజు లేట్ వచ్చిందని కోపం అవుతుంది అక్షయ. అదే ఓ కోపం అవుతుంది. ఆటో అంకుల్ ఫోన్ చేయి అంటుంది. అలిగింది కొంచెం. సరే బాయ్.
ఫ్రెండ్స్ మాకైతే ఇప్పుడే నెయ్యి ఆర్డర్ వచ్చింది. సో మేము నెయ్యి కూడా అమ్ముతాం ఫ్రెండ్స్, అంటే కొద్దిగానే అమ్ముతాము. ఎందుకంటే మేము రోజు బర్రెపాలు వేపించుకుంటాం కదా, ఆ మీగడ అంతా పక్కకు పెట్టేసి ఇంట్లో నెయ్యి తయారు చేస్తాము. మాకు తెలిసిన వాళ్ళు ఆర్డర్స్ వస్తాయి మాకు. సో ఇప్పుడే ఈరోజు మాకు తెలిసిన వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు, 1/2 kg కావాలి అంట. వాళ్ళ ఇంట్లో ఏదో పూజలు చేపించుకుంటున్నారంట. సో ఆ పూజకి యూజ్ చేయాలంట వాళ్ళు అని ఇప్పుడే ఆర్డర్ ఇచ్చారు. సో శిరీష ఇప్పుడే రెడీ చేస్తుంది. సో ఒకసారి చూపిస్తాను రెడీ చేసే ప్రాసెస్. ఎవరికైనా ప్యూర్ నెయ్యి కావాలి అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మెసేజ్ చేయండి, దగ్గర ఉంటే తీసుకొచ్చి ఇస్తాము. ఫ్రెండ్స్ నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా మమ్మీ ఏం చేస్తుందో చూసి వస్తా ఒకసారి. ఏం పెడతావు చాయ్? అయ్యో పాలు లేవు, మీరేమో లీటర్లు పట్టుకుంటారు. మా పాలేమో మా కావద్దా మళ్ళా తిడతాడు. ఏమో చాయ్ పెట్టు అంటాడు ఊకే రవిగాడు. చాయ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎడ తీసుకున్నావు మమ్మీ? ఇంటి ముందు వస్తే తీసుకున్నా. మరి నేను మొన్న ఉస్మాన్ గంజ్ పోయినప్పుడు చెప్తే తెచ్చేటోని కదా. 400 ఆడ కూడా అంతే రేట్లు ఉన్నాయా? సరే. ఎందుకు ఈ ఎల్లిగడ్డలు దేంట్లోకి? ఈ ఎల్లిగడ్డలు దేంట్లోకి? ఏ కూరలకి? ఇప్పుడే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు అని అడుగుతున్నా. చిన్నప్పుడు అయితే రవిగాడు బాగా తినేటోడు కదనే కాకరకాయ ఫ్రై. ఇప్పుడే ఇక ఆలికే వచ్చింది కదా. అయ్యా ఇవాళ కాకరకాయ ఫ్రై అయితే నేను తిన. రవిగాడు కొంచెం వేసి రవిగానికి ఇవాళ. ఫ్రెండ్స్ నెయ్యి అయితే రెడీ అయిపోయింది. వాసన అయితే చాలా బాగా వస్తుంది, స్మెల్ అయితే. సో ఇప్పుడు ఇంకా నేను ఆర్డర్ ప్యాక్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా ప్యాక్ చేస్తాను ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చి ప్యూర్ నెయ్యి ఫ్రెండ్స్. స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలకి, మేము, మా ఫ్యామిలీలో అందరము ఇదే నెయ్యి యూజ్ చేస్తాము. ఫ్రెండ్స్ ఈరోజు మహారాష్ట్రలో అయితే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మహారాష్ట్ర నుంచి ఉంటే మాత్రం మీరు ఓటు వేయాలని మన ఛానల్ నుంచి తెలుపుకుంటున్నాను. మీ ఓటుని మాత్రము వేస్ట్ చేసుకోకూడదు. కరెక్ట్గా ఎవరు మీకు పాలిస్తారు అని అనుకుంటే వారికి ఓటు వేసి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో రోజు మనకు తెలిసిన వాళ్ళవి బర్త్డేస్ కానీ మ్యారేజెస్ డేస్ ఏమైనా ఉంటే వాళ్ళకి మన ఛానల్ తరఫున విషెస్ తెలియజేస్తాము. సో ఎవరికైనా మన ఛానల్ తరఫున తెలియజేయాలంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు మెసేజ్ చేస్తే వాళ్ళ ఫోటో పంపిస్తే మన డైలీ బ్లాగ్స్లో
వాళ్ళ విషెస్ అనేటివి పబ్లిష్ చేస్తాం ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నారు రాలేక్యా? ఏం తీసుకురావడానికి? ఏం లడ్డు? డ్రై ఫ్రూట్ ఎవరికి? ఫ్రెండ్స్ ఇప్పుడే కస్టమర్ వచ్చి నెయ్యి తీసుకొని వెళ్ళారు. సో వాళ్ళకి నెయ్యి అయితే చాలా బాగా నచ్చిందంట లాస్ట్ టైం, కాబట్టి ఈసారి కూడా మన దగ్గరనే తీసుకున్నారు. ఏం చేస్తున్నావు ఆర్వి? వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తున్నా. నీకు వచ్చా వేయడం? ఎట్లా వేస్తున్నావు చూపెట్టు. ఫస్ట్ స్విచ్ చేస్తా, నెక్స్ట్ దీంట్లో లిక్విడ్ పోసి దీంట్లో ట్యాప్ ఇవన్నీ వేస్తా. ఇది నొక్కి ఇది నొక్కితే అంతే. మరి అది ఎట్లా పెట్టుడు? కాటన్ బట్టలా, ఏం బట్టలు అవన్నీ ఉంటాయి కదా, మిక్స్డ్ ఫ్యాబ్రికా, క్యూక్ వాషా, డ్రైనా, స్పిన్నా, అవన్నీ నీకు ఎట్లా తెలుసు? అక్కడ నేర్పించిందా? ఇప్పుడు అంతేనా? ఇంకా ఆన్ చేస్తుంది అంతేనా? ఇక ఆటోమేటిక్ అయిపోతుందా మొత్తం? ఇటు చూడు. మరి ఇంకా స్టార్ట్ కాలేగా, సౌండ్ వస్తలేదు. ఏమేమి లైట్స్ ఆన్ అయినాయి చెప్పు. అంతే. పవర్ ఆన్ చేసినావా? ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు, ఏం సౌండ్ రావట్లేదు. ట్యాప్ ఆన్ చేసినావా? ట్యాప్ ఇంతేనా? ఇంకా వేసడం బట్టలు స్టార్ట్ అవుతుందిలే. అంతేనా ప్రాసెస్? ఇంత ఈజీయా? ఏంటి అట్లా చూస్తున్నావు? దాని లోపలికి వెళ్ళిపోతావు. ట్యాప్ ఆన్ చేసినావా? మరి నడు, ఇంకేంది ఇంకా. ఏం చేస్తున్నావు అక్షయ? ఫెవిస్టిక్ అతికిస్తున్నావా? ఫెవిస్టిక్ ఎవరన్నా అతికిస్తారా? పెడుతున్నా. ఎందుకు? అతికించండి. ఏం అతికియడానికి? పొలిటికల్ ఏ మ్యాప్? ఇండియా పొలిటికల్ మ్యాప్. మీకు తెలుసా ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉంటాయో? 28. అల్లింటికి మా చిన్న కోడలు చేసింది డ్రై ఫ్రూట్ లడ్డు. వాళ్ళ బిడ్డతోటి పంపింది. ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తా. సూపర్ ఉన్నాయి, కానీ కొంచెం పెద్దగా చేస్తే బాగుంది. సూపర్. నేను కూడా తింటానా, బాగుంది. ఏం తింటానో పద్మా? ఖర్జూర లడ్డు. ఏమో చేసిండు? ఏమో శ్రేణిక తెచ్చిచ్చింది, వాళ్ళ అమ్మ చేసింది. బాగుంది. చిన్న పాలు బాగుంది. బాగుందా? ఏమేమి ఉన్నాయి దాంట్లో? ఖర్జూర, బాదం, ఇంకేం వేసిందో మరి. బెల్లమా ఇది? ఫ్రెండ్స్, మన డైలీ బ్లాగ్స్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో ఇక ఇంతటితో ఈ బ్లాగ్ అనేది ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్.